మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కబడ్డీ పోటీలు ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు చేస్తున్నామని అన్నారు. మళ్ళీ మీరు మాకు తెలియజేస్తున్నారు. సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ కండక్ట్ చేయాలి. టీమ్స్ ఎక్కువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమారుగా ఇప్పటికే 52 టీంలు వచ్చినాయి. 52 టీంలు ఇవాళ రేపు కబడ్డీ టీంలో పాల్గొనబోతున్నాయి కనుక ఈ యొక్క యువజన వారోత్సవం సందర్భంగా జరిగేటువంటి కబడ్డీ పోటీల కార్యక్రమం వీక్షించడానికి అందరికీ ఆహ్వానము, అందరికీ స్వాగతం పలుకుతున్నాం. భారత్ మాతా కీ జై. స్వామి వివేకానంద కీ జై. స్వామి వివేకానంద కీ జై. లక్షపేట లోకలేనా? ఎక్కడ ఉంటారు లక్షపేట? రైట్. ఆల్ ద బెస్ట్ శివ. ఆల్ ద బెస్ట్ విరామ్. ఆల్ ద బెస్ట్ నిఖిల్. అందరికంటే స్ట్రాంగ్ నిఖిల్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అరుణ్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. గుడ్ లక్. నిర్వహిస్తున్న సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కబడ్డీ టీంలు వచ్చినందున వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మంచిర్యాల అసెంబ్లీ స్థాయి కబడ్డీ టోర్నమెంటు రఘునాథ్ ఎర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో లక్షర్పేట పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున 52 టీంలు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఈ యొక్క యువతలో రగిలించడం కోసం ఆయన యొక్క స్ఫూర్తిని తెలియజేసే ప్రయత్నంగా ఈ యొక్క టోర్నమెంట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క క్రీడాకారులందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి మంచిర్యాల నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను ఇక్కడ లక్షెట్పేట్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దండపల్లి, లక్షెట్పేట్ పట్టణము, మండలము మరియు హాజీపూర్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎక్కువ ఆదరణ ఉన్నది. ఇక్కడ యువకులను ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహించాలి. అదేవిధంగా స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను యువతకు తెలియజేయడానికి ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. 52 టీంలు ఈ రోజు రేపు 2 రోజులు ఈ కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా బీజేపీ అండగా ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇటువంటి కార్యక్రమాలు, క్రీడలు, పండుగలు, ముగ్గుల పోటీలు, మొన్న మంచిర్యాలలో వాజ్పేయి గారి జయంతి సందర్భంగా క్రికెట్, అదేవిధంగా ఇప్పుడు కబడ్డీ, ఇటువంటి వాటితోటి యువతను ప్రోత్సహించడానికి మా కార్యకర్తలు అందరూ కూడా ముందుకొస్తున్నారు. చాలా సంతోషం. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాభినందనలు. అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.